హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 కోట్ల పెండింగ్ బకాయిలపై ఈ రోజు నుండి అయితే కీలక నిర్ణయం అండి. షెడ్యూల్ అయితే ప్రకటన వచ్చేసింది. సో ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వచ్చినట్లయితే నేటి నుంచి ఉద్యమ కార్యాచరణ అండి. 27వ తేదీన అయితే విజయవాడకు పిలుపుతో అయితే ఈ ఉద్యమకారు ఉండబోతుందండి. ఉద్యమము 25,000 కోట్ల రూపాయల బకాయిలు, అలాగే 30% ఐఆర్ మంజూరు చేయాలని అయితే ముఖ్య ఉద్దేశ డిమాండ్తో అయితే ఇవన్నీ చేయబోతున్నారండి. ఇక రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలస్యాన్ని బకాయిల వాయిదా అయితే నిరసిస్తూ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి అయితే మేము సిద్ధమని గర్జిస్తూ ఉందండి. ఇక ఐఆర్ 30% ఇవ్వాలని, వేలాది కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిందండి. ఈ మేరకు మంగళవారం సీఎస్ జవహర్ రెడ్డి అందుబాటులో లేకపోవడం వల్ల సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఏపీ జేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ హృదయరాజు గారు అయితే జేఏసీ ఉద్యమ కార్యాచరణ నోటీసును అయితే అందజేయడం జరిగింది. బుధవారం అంటే నిన్న నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడుతూ ఉన్నట్లుగా ప్రకటించారండి. 12వ పిఆర్సీ కమిషన్ వేసినప్పటికీ కాలయాపన జరుగుతోందని అయితే ధరల విపరీతంగా పెరిగిన కారణంగా తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ని 30% పెంచాలని ప్రకటించినట్లు ఇక అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 25,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని అన్నారు. 2004కు ముందు నోటీస్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు, పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అయితే కోరారండి. గురుకుల సొసైటీ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు 60 నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచాలని, అలాగే జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ యాజమాన్యాలలో చనిపోయిన కుటుంబాలలో ఒక్కొక్కరికి తక్షణమే వారి ఇంట్లో ఒకరికైతే ఉద్యోగం కల్పించాలని, సిపిఎస్, జిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 10 నుంచి 15% కొనసాగించాలని అయితే ఎన్ఎంఆర్, అలాగే కాంట్రాక్ట్, అవుట్సోర్స్, పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అయితే ప్రతి నెల 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు మంజూరు చేయాలని అయితే డిపార్ట్మెంట్ వారీగా ఉన్న దాదాపుగా 49 సమస్యలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని అయితే సిఎస్ కార్యాలయంలో జిఏడి అదనపు కార్యదర్శి శ్రీనివాసరావుకు అందజేసినట్లుగా జేఏసీ నేతలు తెలిపారండి. ఈ నోటీసులతో 3 దశలలో ఆందోళన కార్యక్రమ షెడ్యూల్ను అయితే జత చేశారు. సో ఉద్యమ కార్యాచరణ అయితే ఇలా ఉండబోతుందండి. ఈ నెల 14న ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడము, తహసీల్దార్, సబ్ కలెక్టరేట్ కలెక్టర్లకు మెమోరాండంను సమర్పించడము, అలాగే 15, 16వ తేదీలలో నల్ల బ్యాడ్జీలను ధరించి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అయితే తాలూకా పాఠశాలల్లో అయితే నిరసనలు, 15న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహణ, 20న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు, 21 నుంచి 24వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో పర్యటనలు, ఇంకా ఫైనల్గా 27వ తేదీన చలో విజయవాడకు అయితే ఈ విధంగా ఉద్యమ కార్యాచరణ అయితే ఉండబోతుందండి. సో ఈ ఉద్యమ కార్యాచరణ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి చూడాలి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం అయితే ఇంకా రాలేదు. సో మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.